ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి ఎంసెట్ పరీక్షలు అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మార్నింగ్ ఒక షిఫ్ట్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. దానికి సంబంధించి పేపర్ అనాలిసిస్ ఏ విధంగా వచ్చింది, మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, అండ్ అలాగే ఎటువంటి టాపిక్స్ కష్టంగా అయితే ఉన్నాయి, సబ్జెక్ట్స్ కష్టంగా ఉన్నాయి, అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా మీకైతే చూపిస్తానమాట వాళ్ళు ఇచ్చింది ఈరోజు. అండ్ అలాగే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి మోడల్లో ఒకసారి చూసుకోండి, మనకి రిపీట్ అవ్వడానికి కొంచెం అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈరోజు ఫిజిక్స్ అయితే టఫ్గా అయితే ఉంది, కెమిస్ట్రీ అండ్ అలాగే మనకి మ్యాథ్స్ మోడరేట్గా అయితే ఉందన్నమాట. ఒకసారి మీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను. మెయిన్గా మనకి ఇక్కడ సింపుల్గా అయితే చెప్తాను, వీడియో లెంత్ అవ్వకుండా, ఎందుకంటే మీ ప్రిపరేషన్కి అడ్డు రాకుండా చెప్తున్నాను. మనకి ఫిజిక్స్ విషయానికి వస్తే కనుక మనకి లా ఆఫ్ ఇనర్షియా, కైనెటిక్ ఎనర్జీ, టాక్ అండ్ అలాగే ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్ ఇటువంటి చాప్టర్లు అడిగారు. వేరే టాపిక్స్ విషయానికి వస్తే కనుక స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, హుక్స్ లా, మనకి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ట్రెచ్డ్ వైర్, ఎలాస్టిక్ వర్సెస్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారన్నమాట. అండ్ అలాగే మ్యాథ్స్ విషయానికి వస్తే టైం కన్జ్యూమింగ్, ఎక్కువ టైం అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మనకి పేపర్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి మోడరేట్గా అయితే ఉందన్నమాట. మనకి టాపిక్స్ విషయానికి వస్తే కనుక స్టాండర్డ్ లిమిట్స్, పారామెట్రిక్ ఈక్వేషన్స్, మనకి లోకస్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇలాగా ఎక్కువ లెంతీ క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ అలాగే కెమిస్ట్రీ విషయానికి వస్తే కనుక మోడరేట్గా అయితే ఉంది. అటామిక్ స్ట్రక్చర్, స్టాకోమెట్రీ ఈ క్వశ్చన్స్ గురించి అయితే అడిగారు. అండ్ అలాగే వేరే టాపిక్స్ విషయానికి వస్తే కనుక మోల్ కాన్సెప్ట్, పర్సంటేజ్, మనకి ముఖ్యంగా స్టాకోమెట్రీ ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారన్నమాట. అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, మనకి ఈ 4 క్వశ్చన్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి, డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో కూడా చూడండి. అండ్ అలాగే మెయిన్గా మనకి కాలేజ్ దగ్గర వెబ్సైట్లో కూడా మనకి ముఖ్యంగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ రోజు అడిగిన షిఫ్ట్లో మనకైతే డిస్ప్లే అయితే చేశారన్నమాట. ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది మీ ప్రిపరేషన్ టైంలో. ఈ వెబ్సైట్ కూడా మీరు చూస్తూ అయితే ఉండండి. మెయిన్గా ఫస్ట్ ఫిజిక్స్ సంబంధించి ఈ క్వశ్చన్ అయితే అడిగారు, చూస్తున్నారు కదా. అండ్ అలాగే 3 క్వశ్చన్లు అయితే మనకి బయటికి అయితే రావడం జరిగింది ఈరోజు అడిగిన వాటిలో. అండ్ అలాగే కెమిస్ట్రీ సంబంధించి ఈ క్వశ్చన్లు అయితే అడిగారు. అండ్ అలాగే మ్యాథ్స్లో ఈ క్వశ్చన్లు అయితే అడిగారు. ఇలాగా 3 క్వశ్చన్లు అయితే బయటికి అయితే రావడం జరిగింది ప్రతి సబ్జెక్ట్లో. సో ఇవి కూడా అయితే చూసుకోండి, మీ ప్రిపరేషన్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. సో మీ అందరికీ వన్ ఆఫ్ ద ఒక బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తానమాట. అదే మనకి శాస్త్ర కాలేజ్. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అనమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఏపీ స్టేట్లో ఒకసారి చూసుకుంటే ఉమెన్స్ కాలేజీలు అయితే 2-3 అయితే ఉంటాయి. ఉన్న వాటిల్లో ఇదొక బెస్ట్ కాలేజ్ అన్నమాట. మెయిన్గా బీఫార్మసీలో 3 కాలేజెస్ అయితే ఉన్నాయి. అదే కాలేజెస్ అంటే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్. అండ్ అలాగే నర్సింగ్ సంబంధించి కూడా ఒక కాలేజ్ అయితే ఉంది, కో ఎడ్యుకేషన్ కాలేజు. ఫిజియోథెరపీకి సంబంధించి కూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఫార్మడిక్స్ సంబంధించి కూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉందన్నమాట. సో మీరు లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాలన్నా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, కాలేజ్ గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎటువంటి డౌట్ ఉన్నా ఫ్రీగా అయితే వాళ్ళైతే అడగండి అన్నమాట. అండ్ అలాగే మన ఛానల్ పేరు కూడా చెప్పండి, వాళ్ళైతే ఇంకా కేర్ అయితే తీసుకుంటారు. అర్థమవుతుంది కదా, ఇంకా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది, అందుకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.